ఓపిక చేసే అద్భుతాలు, విజయం వైపు అడుగులు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఓపిక అనే అద్భుతమైన శక్తి గురించి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మిత్రులారా, ఈ రోజుల్లో చాలామంది విజయం అంటే తక్కువ సమయంలో వచ్చే గొప్ప ఫలితాలు అని అనుకుంటారు. కానీ నిజానికి ప్రతి గొప్ప విజయానికి పునాది ఓపిక. ఓపిక అంటే కేవలం వేచి ఉండడం కాదు, అది లక్ష్యం పట్ల మనస్సుకున్న నిబద్ధత. ఎంత కష్టమైనా తట్టుకుని మన ధైర్యము మరియు ఓటమి ఎదురైనా మళ్ళీ లేచి నిలబడే మన సంకల్పం. మనం చరిత్రను చూస్తే ఎంతోమంది గొప్పవాళ్ళు కేవలం ఓపికతోనే అద్భుతాలు సాధించారు. నేను ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో ఒక కొయ్య బొమ్మల తయారీదారు ఉండేవాడు. ఒక అడవిలో ఒక కొయ్య బొమ్మల తయారీదారి ఉండేవాడు. అతను చాలా నైపుణ్యం కలవాడు, చాలా మేధావి. కానీ ప్రతిసారి తాను చెక్కిన కొయ్య బొమ్మలు పూర్తయ్యేసరికి ఏదో ఒక లోపంతో విరిగిపోయేవి. అతను ఎన్నోసార్లు నిరాశపడి ఈ పనిని వదిలేద్దామో అనుకున్నాడు. కానీ ప్రతిసారి తన మనసులో ఒక చిన్న ఆశ మిగిలి ఉండేది. ఈసారి ఖచ్చితంగా నేను పూర్తి చేస్తాను అని అతను మళ్ళీ ప్రయత్నించేవాడు. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ప్రయత్నించేవాడు. ప్రతిసారి విరిగినప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో గమనించేవాడు. కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. ఎన్నో నెలలు, సంవత్సరాలు గడిచాయి. అతని చేతులు బొమ్మలు చెక్కి రాపర్లాడాయి. చాలా దద్దుర్లు పడ్డాయి, చేతులు ఖరాబ్ అయ్యాయి, కళ్ళు నిద్రాహారాలు లేక ఎర్రబడ్డాయి. అయినా సరే అతను వదలకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. చివరికి ఒకరోజు అతని కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో తెలుసా? అతను ఎంతో శ్రమించి ఓపికతో చెక్కిన ఒక కొయ్య బొమ్మ ఎక్కడా విరగకుండా ఎంత అందంగా, పటిష్టంగా తయారైంది. అప్పుడు ఆ బొమ్మను చూసి అతను ఆశ్చర్యపోయాడు. అది కేవలం ఒక కొయ్య బొమ్మ కాదు, అతని ఓపికకు, పట్టుదలకు అది ఒక నిదర్శనం. అప్పటి నుండి అతను తయారు చేసిన ప్రతి కొయ్య బొమ్మ ఎంతో అందంగా, పటిష్టంగా ఉండడమే కాకుండా వాటికి మార్కెట్లో చాలా డిమాండ్ పెరిగింది. చూసారా మిత్రులారా, ఓపిక ఎలా ఒక అసామాన్యుని చేసిందో? ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. నిరాశను అధిగమించడం. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం మిత్రులారా. నిరాశ కలిగినప్పుడు ఓపికే మనల్ని నిలబెడుతుంది. ఇది గుర్తుంచుకోండి. క్రమబద్ధత. విజయం అనేది ఒకే రోజులో రాదు. చిన్న ప్రయత్నాలతో క్రమబద్ధీకరంగా చేసినప్పుడే ముందుకు సాగడమే చాలా కీలకం. నేర్చుకోవడం. ప్రతి వైఫల్యం ఒక పాఠం. ఓపికగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం మిత్రులారా. నమ్మకం. ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాననే నమ్మకం కూడా మన లక్ష్యం పైన నమ్మకం ఉంటే ఓపికతో ఎంతటి కష్టమైనా ఎదుర్కోగలం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఒక విత్తనం మొక్కగా మారడానికి, ఒక మొగ్గ పువ్వుగా వికసించడానికి, ఒక పిల్లవాడు పెద్దవాడిగా ఎదగడానికి ఓపిక అవసరం. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీ కలలు నిజం కావాలంటే, మీ కష్టానికి ఫలితం దక్కాలంటే మీకు ఓపిక అత్యవసరం మై డియర్ ఫ్రెండ్స్. జ్ఞాపకం ఉంచుకోండి, ఓపిక ఎంత చేదుగా ఉంటుందో కానీ దాని ఫలితం మాత్రం తీపిగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నా ఓపికను మీ ఆయుధంగా చేసుకోండి. అది మీకు శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది మరియు చివరికి విజయాన్ని చేకూరుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ లక్ష్యం వైపు ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఓపికతో ఎదుర్కొంటారని ఆశిస్తున్నాను. అద్భుతాలు సృష్టించే శక్తి మీ చేతిలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు. మీ అందరికీ విజయం ప్రాప్తించుగాక. మీ STR.